హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను రాగులతో చేసే రెసిపీస్కి మంచి చట్నీ చూపిస్తానండి. చాలా బాగుంటుంది ఈ చట్నీ. రాగి ముద్దకు, రాగి దోశ, ఇడ్లీలకి చాలా టేస్ట్గా ఉంటుంది. కొద్దిగా ఆయిల్ వేసి పల్లీలు వేయించాలండి. కొద్దిగా వేగిన తర్వాత టమాటో, పచ్చిమిర్చి, జీలకర్ర, కొద్దిగా కరివేపాకు వేసి కొద్దిగా మూత పెట్టాలండి టమాటాలు మెత్తగా అయ్యే వరకు. తర్వాత మిక్సీకి వేయడం అండి. పప్పులు, వెల్లుల్లి, సాల్ట్, కొద్దిగా వాటర్ వేసి మిక్సీలో తిప్పడమేనండి. చాలా బాగుంటుంది చట్నీ అన్నిటికీ. మామూలు దోశలకి, ఇడ్లీలు కూడా బాగుంటుంది, కానీ రాగి రెసిపీస్కి బెస్ట్ కాంబినేషన్ అండి. కొంతమందికి రాగులతో చేసిన వంటలు నచ్చవు కదా, ఆ కలర్ చూసి. అటువంటి వారు కూడా బాగా లొట్టలు వేసుకొని తింటారండి. అందుకు తప్పకుండా ట్రై చేయండి ఈ చట్నీని. కొద్దిగా తిరువాత పెట్టేసి తినడమేనండి. చాలా బాగుంటుంది. బాయ్ అండి.